మోతబరి మాటలు మాట్లాడుతున్న కల్లకుంట్ల తారక రామారావు అలియాస్ కోతల రామారావు, తన్నీరు హరీష్ రావు అలియాస్ అబద్ధాల పుట్ట హరీష్ రావు, మీ ముఖాలకు ఎప్పుడైనా నిజాలు మాట్లాడిరా? ఎప్పుడైనా మీ చేత మంచి మాట్లాడిరా? ఎప్పుడైనా మంచి ఎవరైనా చేసిర్రా? తెలంగాణ నో అన్న వాళ్ళని పక్కన పెట్టుకొని పదవులు ఇచ్చి తెలంగాణ జే అన్న వాళ్ళని జైల్లో పెట్టిన దుర్మార్గులారా మీరు మాట్లాడతారు తెలంగాణ గురించి. మిమ్మల్ని బొంత పెట్టనీకే, మిమ్మల్ని పార్టీ పెట్టనీకే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీలాంటి దుర్మార్గులు వచ్చే 100 సంవత్సరాలు మళ్ళీ పుట్టకుండా బీఆర్ఎస్ పార్టీ అంటే బజారు రాష్ట్ర సమితి అని, బాన్సుల రాష్ట్ర సమితి అని, అదేవిధంగా బట్టేబాజ్ రాష్ట్ర సమితి అని, బోగస్ రాష్ట్ర సమితి అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ బట్టేబాజు మాటలు బంద్ చేయండి. అది ఏం పూర్తి సంతోష్ రావుకి పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచి 10 సంవత్సరాలు ఎవరొక పదవి ఇచ్చి గౌరవించకుండా ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్న దుర్మార్గులారా, తెలంగాణ కుటుంబాలను అవమానపరిచింది మీరు, తెలంగాణ ప్రజా సంఘ నాయకులను అవమానపరిచింది మీరు, వాళ్ళని జైల్లో వేయించింది కూడా మీరే. కాంట్రాక్టర్లకు, పెత్తందారులకు ఎర్ర కార్పెట్లు పండి పిలిపించి జై తెలంగాణ అన్న వాళ్ళని, ప్రజా సంఘాలని, అమరవీరుల కుటుంబాలని అవమానపరిచి జైల్లో పెట్టించి ఇప్పుడేమో కల్లబొల్లి మాటలు, కాకమ్మ మాటలు మాట్లాడుతున్నారా? తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని క్షమించరు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఊసురు అంత తాకింది మీకే. వాళ్ళ కన్నీళ్ళలో కొట్టుకుపోయింది కూడా మీరే. అదే నేను ముందే చెప్పాను, స్కీములు అంటే కాంగ్రెస్ పార్టీ అని, స్కామ్లు అంటే బీఆర్ఎస్ పార్టీ అని. పచ్చకామలలోనికి ఊరంతా పచ్చ కనబడుతుంది. గత 10 సంవత్సరాలు కమిషన్తో బతికిన మీరు, గత 10 సంవత్సరాలు కమిషన్లతో కాంట్రాక్టులతో లాలుచిపడ్డ మీరు, మీకు కమిషన్లే గుర్తుకుంటుంది, మీకు కటింగ్లే గుర్తుకుంటారా దుర్మార్గులారా? గత 10 సంవత్సరాలు కేటీఆర్ కమిషన్ 25% అని, హరీష్ రావు కమిషన్ 20% అని చెప్పి గ్రామాల్లో ఉన్న ప్రజల నుంచి హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరికి తెలుసు. 2014 నుంచి 2023 దాకా కమిషన్ల రామారావు గారు, కాంట్రాక్టుల హరీష్ రావు గారు మీరు చేసిన కార్యక్రమాలు అన్నీ తెలుసు. లాలూచిపడి చిల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు గత 10 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా పనిచేసినావు, భారీ నీటిపారుదల శాఖ పనిచేసినావు. నువ్వు ఎంత కూడబెట్టినావు, ఏ విధంగా సంపాదించినవు, ఏ విధంగా కొన్ని వేల ఎకరాల భూములు కొన్నావు, అది అన్నీ బయటికి వస్తాయి. అవి బయటికి రావాలి. తెలంగాణ రాష్ట్ర అప్పుల విలువ తెలవాలి. అదేవిధంగా కల్వకుంట్ల ఒక ఆస్తుల విలువ కూడా తెలవాలి. కల్వకుంట్ల కుటుంబం కొన్ని వందల వేల ఎకరాల భూముల్లో, కొన్ని లక్షల వేల ఎకరాల వ్యవహారాల్లో వాళ్ళు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణని దివాలా చేసి దగా చేసిన దుర్మార్గులు అధికారం పోవంగానే అహంకారం పోలేదు. ఇంకా అధికారం మతంలో ఉన్నారు. ఇంకా తెలంగాణ వీళ్ళ జాగీర్ అన్నట్టు, తెలంగాణ వీళ్ళు అయ్యేది అన్నట్టు మా నాన్నను తీసుకోవడం. మీ నాన్నని తెలంగాణ ప్రజలు బొంద పెట్టిర్రా నాయన, మర్చిపోకు. రాజకీయ విభజన చేసిన వీళ్ళు, రాజ్యాంగ విలువలను కాపాడాలని వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక పార్టీ అధ్యక్షునిగా 5 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది. నాయన నుంచి నువ్వు, మామ నుంచి ఆయన వచ్చి తాబేదారులుగా, పెత్తందారులుగా రాజకీయం చేస్తున్న మీకు ఆయన చాలా తేడా ఉందిరా నాయన.
కాయ కష్టం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే మీలాగా మామ పేరు చెప్పు, అయ్య పేరు చెప్పు, పార్టీ పేరు చెప్పు, తెలంగాణ వాదం పేరు చెప్పు, తెలంగాణ ప్రజల యొక్క నిర్మాణం చెప్పు రాలేదా నాయన? నక్కకు నాగలోకం తేడా ఉందిరా బాబు. ఒకటే మాట చెప్తున్నా మీకు, ఆ అబద్ధాల పుట్ల హరీష్ రావుకి, ఆ కోతల రామారావుకి ఆకాశం పైన ఉమ్ము వేస్తే అది మీ ముఖం పైనే పడుతుంది. మీ నోట్ల పడకుండా చూసుకోండి అంతే. ఆకాశం పైన ఉమ్మి వేస్తే హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, అది మీ ఉమ్ము వచ్చి మీ ముఖం పైన పడుతుందిరా నాయన. రాజకీయం గురించి మాట్లాడితే మాట్లాడదాం, వ్యక్తిగతంగా మాట్లాడితే మాట్లాడదాం, తెలంగాణ రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడాలి, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తుల విలువ గురించి మాట్లాడాలి.